అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన జిల్లా పూతలపట్టు మరియు ఐరాల మండలాల్లో హైవేస్ మీదే 3 అఫెన్సెస్ జరిగాయి. సో వీటిల్లో 2 కేసెస్లో ఎవరైతే సరే రోడ్డు పక్కన వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ మహిళల మెడలో నుంచి చైన్ స్నాచ్ చేయడం జరిగింది. అలానే ఒక ఇన్సిడెంట్లో బైక్ మీద వెళ్తున్న డాటర్ అండ్ మదర్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళని మరొక ఇద్దరు వ్యక్తులు కేటీఎం డ్యూక్ బైక్ మీద వచ్చి వాళ్ళని సమాచారం అడుగుతూ వెనకాలన్న మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మెడలో ఉన్న 2 చైన్లు లాగడానికి ప్రయత్నించేటప్పుడు ఆవిడ దాన్ని అడ్డుకోవడం, ఈ ప్రయత్నంలో ఆ మదర్ అక్కడి నుంచి పడిపోయి బైక్ మీద నుంచి కింద పడిపోయి తనకి ఇంజూరీ అవ్వడం, 4 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. 5వ రోజు చనిపోవడం జరిగింది. ఇంకా మనం రాబరీ కేసెస్, మర్డర్ ఫర్ గెయిన్ కేసెస్ కూడా ఇంపోజ్ చేశాము. ఇవన్నీ కూడా గ్రేవ్ కేసెస్. బట్ ఆ రోజు మనకున్న సమాచారం తక్కువ. వీళ్ళు ఫ్రీక్వెంట్ గా మన దగ్గర తిరిగేవాళ్ళు కాదు. వాళ్ళు వాడిన కేటీఎం బైక్ ఎటువంటి నెంబర్ ప్లేట్ లేదు. సో ఉన్న మినిమం క్లూస్ తో మేము 6 బృందాలుగా ఫామ్ చేసేసి టీమ్స్ ని పంపించడం జరిగింది. వీళ్ళు పక్క రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడులో కూడా వీళ్ళకి సంబంధించిన ఈ మోడస్ ఆపరెండి ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని తిరుగుతూ ఉంటే మనకు వచ్చిన క్లూస్ ఆధారంగా నిన్న మనం ఒక 4గురిని మనం పట్టుకున్నాము. వీళ్ళంతా కూడా డిఫరెంట్ అఫెన్సెస్ చేస్తుంటారు. హౌస్ బ్రేకింగ్ అయితే ఏమి, ఎక్కడైనా సరే మగ ఆడ ఎవరైనా లవర్స్ కనిపించిన వాళ్ళ దగ్గర చేయడము, నెక్స్ట్ చైన్ స్నాచింగ్స్ చేయడము, బైక్లు కార్లు థెఫ్ట్ చేయడం, అన్ని రకాలుగా చేస్తుంటారు. వీళ్ళు మేజర్గా చేసేది కారు లేదా బైక్స్. ఇవి దొంగతనం చేసిన తర్వాత వాటిని వాడి వాళ్ళు పక్క రాష్ట్రాల్లోకి లేదా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి ర్యాండమ్గా మేజర్ హైవేస్ మీద వెళ్తూ ఉండి ఎవరైనా ఒక మహిళ కనిపిస్తే బస్సు కోసం ఎదురు చూడడం కానీ వేరే దాని గురించి ఏదైనా సరే రోడ్డు పక్కన ఎక్కడైనా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చాలా స్మార్ట్గా వెంటనే వాళ్ళ మెడలో ఉండే గొలుసు లాగేసేసి అక్కడి నుంచి ఇమీడియట్ గా తప్పించుకొని వెళ్ళడం జరుగుతుంది. కేటీఎం బైక్ కానీ వీళ్ళు వాడిన మారుతి కార్ కానీ చాలా వేగంగా, మేము చూసిన దాని ప్రకారం సుమారుగా వాళ్ళు నార్మల్ రోడ్స్ లో కూడా 100-120 కిలోమీటర్స్ వేగంగా వెళ్ళడం జరుగుతుంది. సో 3 రాష్ట్రాలలో కూడా వాళ్ళ మీద సుమారుగా ఒక 30 కేసులు పైన ఇప్పటిదాకా ఉండడం జరిగింది. మన దగ్గర జరిగిన 3 ఇన్సిడెంట్స్ ని మనం చాలా సీరియస్ గా తీసుకున్నాము. గత 25 రోజులుగా వీళ్ళ గురించి మనం కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టేసి మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ కోసం వేరే రాష్ట్రాలు వెతుకుతున్నా కూడా మనకే పట్టుకున్నాము. ఇందులో మరొక ఎక్యూజ్ ఇన్వాల్వ్ అయ్యాడు. అతను ప్రజెంట్ దొడ్బల్లాపూర్ పోలీసులో మనం ఇచ్చిన టిప్ ఆఫ్ మీద వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ కేసెస్ మనం సాల్వ్ చేసిన తర్వాత ఏదైతే సరే 2 అఫెన్సెస్ లో తను చైన్ స్నాచ్ చేశాడో ఆ 2 కూడా సుమారుగా 53 గ్రాముల బంగారం వర్త్ 2.5 lakhs. దీంతో పాటు ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు వీళ్ళందరి మీద సుమారుగా కర్ణాటక, తమిళనాడు మరియు మన రాష్ట్రంలో మొదటిసారి మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు పాత కేసులు ఏమీ లేవు. సో వీళ్ళ మీద 30కి పైగా కేసులు ఉన్నాయి. అండ్ వివరాలు, ఇతను మెయిన్ అక్యూజ్డ్ A1 ఎవరైతే ఉంటారో శివకుమార్, ఇతను యువకులను అట్రాక్ట్ చేసి డబ్బు మరియు గాంజా ఆశ చూపించేసి వీళ్ళందరినీ రిక్రూట్ చేసి అతను వెనకాల కారులో వస్తుంటాడు. ముందర బైక్ లో మాత్రం వాళ్ళకి పంపిస్తూ ఉండి తన వెనకాల నుంచి మానిటర్ చేస్తూ వాళ్ళని అఫెన్స్ చేసేలాగా చేస్తుంటాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.